హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత కూడా ఒక వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో రీసెంట్ టైంలో కొంచెం కుదరక అట్లా అయిపోయింది. అండ్ ఈ కొద్ది గ్యాప్లోనే చాలా జరిగాయి అనమాట. నా ఫర్దర్ వీడియోస్లో నేను క్యాప్చర్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను అన్ని మూమెంట్స్ కూడా. అసలు ఎందుకు డిలే అయింది వీడియోస్ పెట్టడం అనేది కూడా నేను కంప్లీట్గా చెప్తాను మీకు. ఇది వచ్చేసి శరత్ మాల్లో స్నో కింగ్డమ్ ఉంది కదా హైదరాబాద్లో, మీ అందరికీ తెలిసిందే. సో అది క్యాప్చర్ చేశాను అనమాట. చాలా లాంగ్ వీడియో. అండ్ అప్పటి నుంచి కూడా నాకు వాయిస్ ఓవర్ ఇదంతా కూడా కుదరక చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్నో కింగ్డమ్ ఎంటర్ అయినాక లోపల ఇక్కడ నేను లాస్ట్లో చెప్తాను ఈ ఫోటో సెషన్ ఏంటి అనేది. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాలి అనుకుంటే మనకి డ్రెస్సెస్ అనేది ఇస్తారనమాట. సో బాబు అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళారు. సో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అడల్ట్స్ కిడ్స్కి ఎంత ఉండింది అనేది మొత్తం టోటల్గా డిస్ప్లే చేశారు ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే కనుక మనం డ్రెస్ అనేది కూడా సపరేట్గా తీసుకోవాలన్నమాట. బికాస్ చాలా చల్లగా ఉంటుంది కదా. సో బాబు లోపల నుంచి వచ్చాక తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ చేశాను, మీరు ఫర్దర్గా చూద్దురు. సో మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకొని అక్కడ డ్రెస్ అయితే కలెక్ట్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమన్నా బ్యాగేజ్ తెచ్చుకుంటే కనుక ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళు టోకెన్ ఇస్తారు, మనం పిక్ చేసుకోవచ్చు మన కంప్లీట్ లోపల అంత అయ్యాక కూడా. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నారు ఇద్దరు హీరోస్ కూడా. చూడండి, ఇదంతా కూడా డ్రెస్సెస్ సెషన్. మనకి ఏంటంటే అక్కడ వైజెస్ డ్రెస్సెస్ అయితే ఇస్తారనమాట. కిడ్స్ది అయితే ఒక దగ్గర అండ్ అడల్ట్స్ది అయితే ఇంకొక దగ్గర. షూ అండ్ గ్లౌజెస్ ఇవాళ అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. అక్కడ మనం మన సైజ్ తగ్గట్టుగా పిక్ చేసుకోవచ్చు అనమాట. I'm sweet like a buttercup, you're a Barbie doll. Show them all what I'm made of. Strut down the hall, won't stop till I get enough. Don't stop, turn it up. 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 సో ఇక్కడ ఇలా మనం శరత్ మాల్ స్నో కింగ్డమ్ దగ్గరికి ఎంటర్ అయినాక మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక పర్టికులర్గా లైక్ ఎక్కడ పిక్ చేసుకోవాలి, ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి మన లగేజ్, అండ్ ఫర్దర్గా ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి టికెట్ కౌంటర్లో అనేది అక్కడ డిస్ప్లే చేసి ఉంటుందన్నమాట. అక్కడ పాయింట్స్ అవన్నీ కూడా అండ్ మనం చూడొచ్చు. లేకుంటే అక్కడ మనకి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా డ్రెస్అప్ అయిపోయి లోపలైతే ఎంటర్ అయిపోయారనమాట. చూసారా, టోటల్ కూడా స్నో ఉంటుంది అక్కడ. అండ్ హాఫ్ అన్ అవర్ 1 or 2 hours ఇట్లా టైమింగ్ వైజ్ అయితే మనకి టికెట్ అనేది అవైలబుల్ ఉంది అక్కడ. బట్ వాళ్ళు లోపలికి వెళ్ళాక నేను బయట వచ్చి ఇవన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా టైమింగ్ అదంతా కూడా. అసలు లోపలికి వెళ్ళొచ్చాక ప్రతి ఒక్కళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది మనం క్యాప్చర్ చేయాలన్నమాట. నాకైతే చాలా అనిపించింది. బికాస్ ఎంత ఫ్రీజ్ అయిపోయి వచ్చారంటే హ్యాండ్స్, ఫేస్, చీక్స్ అంతా కూడా పిల్లలకి అయితే పింక్గా అయిపోయాయి అనమాట అంత చలికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ప్రొజెక్టర్లో అంతా కూడా డిస్ప్లే అవుతుంది లోపల వాళ్ళు ఎంజాయ్ చేసేదంతా కూడా. సో షో యువర్ చీక్స్. చూస్తున్నారా, బాబువి చీక్స్ అంతా కూడా పింక్గా అయిపోయాయి అనమాట. చాలా అయితే చల్లగా ఉందని వీళ్ళు 1 hour కోసం అనేసి వెళ్ళి ఇంకా బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరికి చాలా ఇబ్బంది అయిపోయింది అనేసి కోల్డ్ అవుతుందని హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసారనమాట. సో లోపల ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారంట. వీళ్ళందరూ ఎంజాయ్ చేసే మూమెంట్స్ అన్ని తను ర్యాండమ్గా క్యాప్చర్ చేస్తుంటారు. క్యాండిడ్ మూమెంట్స్ అన్ని కూడా బయట డిస్ప్లే చేస్తారు. బయటకు వచ్చాక మనకి హార్డ్ కాపీ కావాలన్నా, సాఫ్ట్ కాపీ కావాలన్నా కూడా మనం అంత మనీ అనేది పే చేసి పిక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇదండి వీళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అండ్ మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్. అండ్ మీరు కూడా హైదరాబాద్ వచ్చినట్లయితే కనుక ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక స్నో కింగ్డమ్ని విజిట్ చేసి ఈ -5 degrees కాశ్మీర్లో ఉండే ఫీల్ని అయితే ఫీల్ అవ్వచ్చు.